హాయ్ బ్రో. హాయ్ బ్రో. సాయి తేజ. యోగి. ఏం లేదు, నార్మల్గా కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి లైక్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి వాళ్ళతో మాట్లాడే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది యూనివర్సిటీస్లో, అండ్ అప్కమింగ్ స్టూడెంట్స్కి ఏమైనా టిప్స్ లైక్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ, పార్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయినా స్ట్రగుల్స్ అయినా అవి ఎలా ఉన్నాయని చెప్పి చిన్న వీడియో అంతే. లైక్ అప్కమింగ్ వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవుతుందని చెప్పి అంతే. ఏం లేదు, బేసిక్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి మీరు ఆన్సర్ చేస్తే చాలా, అంతే, ఏముండదు. మీ నేమ్ బ్రో? యోగేంద్ర. ఏ కోర్స్? ఫుడ్ ఇన్నోవేషన్. ఫుడ్ ఇన్నోవేషన్. ఓకే, ఇదే యూనివర్సిటీ ఆబ్వియస్లీ తెలుసు నాకు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. ఓకే ఓకే. బ్యాచిలర్స్ ఎక్కడ చేశారు? ఆ బ్యాచిలర్స్ తమిళనాడులో తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఓకే ఓకే, బెస్ట్. అగ్రికల్చర్ సైన్స్ చేసింది. ఓకే ఓకే. సో వై డిడ్ యూ చూస్ యూకే? సో బేసికలీ నేను కోర్సెస్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు, సో బేసికలీ ఫుడ్ సైడ్ వద్దాం అనుకున్నాను. సో బేసికలీ బ్యాచిలర్స్ అగ్రికల్చర్ చేసింది కాబట్టి దాని ఇంటిగ్రేటెడ్ గా ఫుడ్ చేయడం. సో చేసినప్పుడు ఫుడ్ మార్కెట్ అంతా కొంచెం యూకేలో బెటర్ ఉంటుంది. లైక్ ఇండస్ట్రీ కానీ అంత కొంచెం పెద్ద కొంచెం ఎక్కువ యూకేలో కంపేర్ టు హాస్టల్. అయితే ఫార్మింగ్ అదంతా ఎక్కువ యూఎస్ అయితే కొంచెం టెక్ సైడ్ ఉంటుంది. సో యూకే అయితే ఫుడ్ ఇండస్ట్రీ కొంచెం డిమాండ్ ఉంటుంది. సో ఆపర్చునిటీస్ కొంచెం ఎక్కువ ఉందని చెప్పి get more opportunities. So that's the one thing you chose UK. Okay okay. Then coming to what is the one thing that you love here in UK? సో బేసికలీ ఇక్కడ ద టీచింగ్ ప్రొఫెసర్స్ టీచింగ్ కానీ, సో వాళ్ళ నుంచి వచ్చే సపోర్ట్ కానీ రిగార్డింగ్ అసైన్మెంట్స్ క్లాసెస్ ఏదైనా, సో అదొకటి బెస్ట్ అనిపిస్తుంది. సో ఇక్కడ పీపుల్ కూడా వాళ్ళందరూ దే ఆర్ ఫ్రెండ్లీ టు ఎవ్రీ వన్. లైక్ ఇన్ వర్క్ నేను పార్ట్ టైం చేసే వర్క్ ప్లేస్ లో కానీ ఎక్కడైనా ఇక్కడ కొంచెం బెటర్ ఉంటుండే కంపేర్ టు ఇండియా. One thing you struggle here? సో నేను జనవరి 2025 ఇంటేక్ వచ్చా. సో అప్పుడు కొంచెం ఒక 3-4 months ఇనిషియల్ గా నేను పార్ట్ టైం కోసం ఒక స్ట్రగుల్ అయ్యాను. సో అది రావడం, సో లైక్ పార్ట్ టైం కోసం తర్వాత బేసికలీ హోమ్ సిక్నెస్ అనేది ఉంటుంది, లైక్ లివింగ్ బ్యాక్ దేర్ ఇండియా నుంచి. సో దానివల్ల అది కొంచెం స్ట్రగుల్ కానీ లేటర్ ఆన్ we can move on. హ్యాపీ. What's the one advice that you'll give to the upcoming students? సో నెక్స్ట్ వచ్చే ఇంటేక్ స్టూడెంట్స్ కి ఏదైనా ఒక పర్పస్ తో వచ్చేలా ఉంటేనే రమ్మని చెప్తాను. సో బేసికలీ ఎవరో వస్తున్నారని చెప్పి రాకుండా సో ఒక పర్పస్ ఉంటేనే రావాలి. సో పర్టికులర్ ఏమో ఏదో ఒకటి ఫిక్స్ చేసుకొని వస్తేనే బెటర్. ఏదో ట్రిప్ వెళ్ళినట్టు అదంటే అది మనం వచ్చి కూడా వేస్ట్, ఇక్కడ ఒక నో పాయింట్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్.